ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186. తమ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా ఒంగోలు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా పేరుతో అరాచక పాలన సాగిస్తుందని ఆరోపించారు. సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఇష్టారోతిన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, గంగవరపు ప్రవీణ్ మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే ఒక వికృతమైన అటువంటి పోస్టులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ఫ్యామిలీని అందరినీ కూడా ఒక నీచంగా తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇటు జనసేన అకౌంట్లు, టీడీపీ అకౌంట్లు, వైసీపీ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టినట్టు జనసేన వాళ్ళ మీద పెట్టడం, ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్యతో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, మహిళా మంత్రుల మీద, అందరి మీద కూడా నీచకరమైన పోస్టులు పెట్టి దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఈరోజు మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మీ కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క చర్యని పవన్ కళ్యాణ్ గారు వారు మహిళలు అని చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చావు. ఈరోజు మహిళల్ని మందు తాగి చిన్న పిల్లల్ని కూడా దారుణంగా శవాలు కూడా కనపడే విధంగా వాళ్ళ రాక్షసంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నువ్వు మాట్లాడితే ఆ రోజు 30,000 మంది మహిళలు అన్నావు, ఏది ఎక్కడ? ఈరోజు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్? ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, సామూహిక హత్యలు ఇవన్నీ కూడా ఈ మందు తాగి అర్ధరాత్రులు పగలు లేకుండా మంచిలు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి షాప్లో కూడా మందు దొరికే ఏర్పాట్లు నువ్వు చేసావు. అది తాకి ఆ మందు మైకంలో మహిళలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు అందరికీ చంద్రబాబు నాయుడు కూడా బుద్ధి చెప్తారని తెలియవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక 60-70 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణ్ణి వినిపించసాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టి వెళ్తాడనో ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ
విష ప్రచారాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, మీ అందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనై మా పార్టీ కార్యకర్తలు, పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ, విజయమ్మ గారి మీద కానీ, జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు, కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద శునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతోటి, కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి, మీరు రాకపోతే ఎట్లా ఉంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు, ఇది ఏం సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు అవి మీకు చూపించాలంటే బాధగా ఉంది. మా కళ్ళతో మేము చూడాలన్నా, అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని, మీరు ఏదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారించి న్యాయం చేసి బాధ్యుల్ని దానికి తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.